నమస్తే. కాసేపటి క్రితమే కల్వకుంట్ల రామారావు సారీ తారక రామారావు కాసేపటి క్రితమే ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రెస్ మీట్‌లో చాలా అంశాలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక వీళ్ళ నాయనకు ఏం సంబంధం లేదన్నట్టుగా, ఈయనకేం సంబంధం లేదన్నట్టుగా, గతంలో ఫార్మాసిటీ కోసం సుమారుగా 15,000 ఎకరాలని ఇబ్రహీంపట్నం దగ్గర సేకరించేటువంటి ప్రయత్నం చేసిండు. అప్పుడు లేనటువంటి ఆంక్షలు ఇప్పుడు ఎందుకని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. రెండో అంశం ఏంటిదంటే, అసలు ఫార్మాసిటీ రాష్ట్రంలో అవసరం అని చెప్పేసి కూడా ఇప్పుడు నేను రాష్ట్ర సర్కార్ని సైతం కూడా నిలదీస్తా ఉన్నా. ముఖ్యంగా ఆ ఫార్మా కంపెనీ ద్వారా అనేక రకాలైనటువంటి రోగాలు వస్తాయి, చాలామందికి ఇబ్బందులు పడతారు, వాతావరణం కాలుష్యం అవుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి కూడా నేను అదే సమాధానం చెప్తా ఉన్నా, దాన్నే సూచిస్తూ ఉన్నాం. ఈ ఫార్మాసిటీ వల్ల అక్కడ ఉన్నటువంటి పచ్చటి పొలాలకు ఎట్లాంటి ఉపయోగం లేకపోగా అక్కడ ఉన్నటువంటి భూములన్నీ కూడా నాశనం అయిపోతాయి, అక్కడ లేనిపోని రోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సరే, దీన్ని ఎవరు కూడా ఫార్మాసిటీ పెట్టాలని చెప్పేసి ఎవరు కూడా కోరుకోవట్లేదు, మేము కూడా కోరుకోవట్లేదు. కానీ ఈ ఫార్మాసిటీ కోసం ఇలా కొడంగల్ ప్రజల మీద ఉన్నటువంటి ఎనలేనటువంటి ప్రేమ చూపెడుతూ ఉన్నటువంటి కల్వకుంట్ల తారక రామారావు ఆయన ఆడినటువంటి డ్రామాలని, ఆయన మాట్లాడినటువంటి ఈ డ్రామాలని ఒకసారి మీకు ఈ తెర మీదకి తీసుకొని వస్తాను. ఈయన యొక్క నాటకాలు, ఈ సురభి నాటకాలు, ఈ లలిత కళలు ఉన్నాయి కదా, ఈ లలిత కళల్ని ఒకసారి చూపేటటువంటి ప్రయత్నం చేస్తా. గతంలో వీళ్ళు ఏం చేయడం జరిగింది, ఇప్పుడు ఏది సాయి సంసారే కానీ లచ్చి దొంగ అన్నటువంటి తీరుగా, గతంలో ఏమో వీళ్ళు చేసినేమో మంచిదే, వాళ్ళు చేస్తేనేమో సంసారం అయిపోయింది, వీళ్ళు చేస్తేనేమో వ్యభిచారం అయిపోయింది. ఎవరు చేసినప్పుడు కూడా వీళ్ళు వ్యభిచారమే, ఇది ఒక రాజకీయ వ్యభిచారమే అని చెప్తా ఉన్నాం. ఈ యొక్క అంటే వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలామందిని ఏ రకంగా హింసించిళ్ళు. ఇవాళ కల్వకుంట్ల తారక రామారావు మాట్లాడుతూ ఉన్నాడు కదా, ఏది అక్రమంగా అరెస్టులు చేస్తారా, పట్నం నరేందర్ రెడ్డి ఎట్టెట్లా గొర్ర గుంజుకొని పోతారు, రోడ్డు మీద ఈడ్చుకెళ్తారా, ఆయన ఏమైనా టెర్రరిస్టా, మావోయిస్టా, ఉగ్రవాద, తీవ్రవాద అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈ కళ్ళకి అప్పుడు గతంలో కల్వకుంట్ల తారక రామారావు ఈ కళ్ళకి ఏమన్నా పొరలు వచ్చినాయా? అప్పుడు అధికారంలో ఉన్నటువంటి దాహంతో కావచ్చు, అధికార మదంతో కావచ్చు, గతంలో మీరు చేసినటువంటి వ్యవహారం ఏ విధంగా ఉంది అనేది ఒక్కసారి మీకు ఆత్మ పరిశీలన చేసుకో. ఒక ఏళ్ళు అటు చూపెడతా ఉన్నావంటే 4 ఏళ్ళు నీ వైపు చూపెడతా ఉంటాయి. కల్వకుంట్ల తారక రామారావు ఒకసారి నువ్వు మళ్ళీ రివైండ్ చేసుకో. ఇలా ఉగ్రవాది లెక్క, తీవ్రవాది లెక్క లేకపోతావు అని చెప్పేసి అన్నటువంటి నువ్వు గతంలో మీరు పసిపిల్లల తల్లులని పాలిచ్చేటువంటి పసిపిల్లల తల్లులు, పసిపిల్లలేమో ఇంటి దగ్గర ఉంటారు, పాలు తాగేటువంటి పిల్లలు, బాలింతలేమో పోలీస్ స్టేషన్లో ఉన్నారు. ఏది ఆ ఖమ్మంలో జరిగినటువంటి ఒక సంఘటనని మరోసారి మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఖమ్మంలో అక్కడ ఉన్నటువంటి ఆదివాసులు, గిరిజనులు, ఆ పోడు భూములను నమ్ముకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమంది అటవీ అధికారులను అడ్డుకుంటే, అటవీ అధికారులపైన దాడి చేస్తే పసిపిల్లల తల్లులను సైతం కూడా తీసుకొచ్చి అక్కడ లాకప్లో వేసినటువంటి ఒక నీచమైనటువంటి సంస్కృతి అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీది. అటువంటి నాయకుడు కేటీఆర్ ఇక్కడికి వచ్చి మాట్లాడడం అది సబాబు కాదు. కాస్తైనా కానీ మాట్లాడేందుకు కేటీఆర్ సిగ్గు అనిపించాలి. నీకు మాట్లాడేటువంటి అర్హత 0%. ఇవాళ రైతులని పోలీస్ స్టేషన్లో పెట్టడం, రైతుల పైన అక్రమమైనటువంటి కేసులు పెట్టడం, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని కూడా మేము నిలదీస్తూ ఉన్నాం. తక్షణమే ఆ రైతులను వదిలిపెట్టాలి, వాళ్ళపైన ఎట్లాంటి కేసులు కూడా ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళు ఏదో తెలిసి తెలియక ఒకరిద్దరు మోటివేషన్ తోటి ఇక్కడ ఉన్నటువంటి ఒక దొంగ, ఆ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, ఆడు సురేష్ అనేటోడు, ఇద్దరు ప్రోద్బలంతో వాళ్ళ పాపం తెలియనటువంటి గిరిజనులు పాపం అమాయకులు. అంటే వాళ్ళ భూమి పోతుంది కాబట్టి ఎవరికైనా ఆవేదన ఉంటుంది. ఆ భూమిలో మరి మీ అన్న అయినటువంటి తిరుపతి రెడ్డిది ఏమైనా ఆయన ఇల్లు పోతాను కూడా ఆయన ఎంత ఇబ్బంది పడ్డాడో ఆ ఇబ్బందిని మీరు గ్రహించడం జరిగింది. ఏది మొన్న జరిగినటువంటి హైడ్రో కూల్చివేతలలో మీ అన్న ఇల్లు పోతుందంటే మీ అన్న కూడా బాధపడ్డాడు. దాని పేరు ఎంత రచ్చ అయిందో మనకు తెలుసు. అంటే ఒక ఇల్లు పోతేనే గంత బాధపడ్డప్పుడు వాళ్ళు 6 కాలం కష్టపడి పండించేటువంటి ఆ భూముల్లో పండించేటువంటి ఆ పంట, అలాగే భూములే లేకుండా పోయినప్పుడు రైతులు తిరగపడడం సహజమే. తెలుసో తెలియకో చేసిను పెద్ద మనసుతోటి వాళ్ళని బయటికి పంపించేటువంటి ప్రయత్నం చేయాలి. ఇక రెండో అంశానికి వచ్చినట్టయితే ఈయన మాట్లాడడం ఆడ మంటలు పుట్టించిన ఈ దొంగ, ఆడ కొడంగల్లో మంటలు పుట్టించి
కొడంగల్లో ఈరోజు ఒకరిపైన ఒకరు దాడి చేసుకోవడం ఒక హింసాత్మకమైనటువంటి ఒక సంఘటనకి బీజం వేసిందే బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఏది సంపినోడే సంతాపం తెలిపినటువంటి విధంగా ఈ సంపినటువంటి వ్యక్తే ఇవాళ అక్కడ ఉన్నటువంటి దాడులకు పాల్పడమని చెప్పేసి అన్నటువంటి వ్యక్తే ఇవాళ శవం దగ్గరికి వచ్చి ఆడ ఉన్నటువంటి పీనే దగ్గరికి వచ్చి సంతాపాన్ని మౌనాన్ని అలాగే ఆ శవానికి దండ వేసి మౌన ప్రదర్శన చేస్తున్నటువంటి తీరుగా ఇవాళ కల్వకుంట్ల తారక రామారావు వ్యవహారం ఉన్నది. చేసినటువంటి వాళ్ళు ఎవరు? బీఆర్ఎస్ పార్టీ సురేష్ నీతో ఉన్నటువంటి ఫోటోలు కానీ పట్నం నరేందర్ రెడ్డితో మాట్లాడినటువంటి 42 సార్లు మాట్లాడినటువంటి ఆడియో వీడియో కాల్ ఏంటిది? ఈ దొంగలు మాట్లాడిపిచ్చి ఇలా ఇక్కడికి వచ్చి మళ్ళా ప్రెస్ మీ ముంగట మళ్ళీ సంసార మాటలు మాట్లాడడం, ఇది ఈ సంస్కారహీనంగా ఇలా బీఆర్ఎస్ పార్టీ ప్రవర్తిస్తూ ఉంది. ఒకసారి ఆయన ఏమన్నాడు అనేది కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేస్తా. భూములు కొంటా ఉన్నారు, ఎందుకంటే వాళ్ళకి ముందే తెలుసు రోడ్ ఎటుకెళ్ళి పోతుంది, ఇన్సైడర్ ట్రేడింగ్. ఇది జరుగుతున్న దందా. అందుకని కొడంగల్ రైతులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఎక్కడి నుంచో కాదు, ఈ ముఖ్యమంత్రి భాగవతం పట్టాల్సిన పని, భరతం పట్టాల్సిన పని, భాగవతాన్ని బయట పెట్టాల్సిన బాధ్యత కొడంగల్ నుంచే మొదలు పెడదాం. అంటే మా పార్టీ తరఫున మేమందరం కూడా కొడంగల్కి వస్తాం, తప్పకుండా ఆ రైతులకు అండగా నిలబడతామని చెప్పి కూడా తెలియజేస్తాం. ఏమంటా ఉన్నాడు? ఇంకా కొడంగల్లో ఇంకా అగ్ని రాజేసేటువంటి విధంగా, అంటే అగ్గికి ఇంకా ఆద్యం పోసేటువంటి విధంగా ఇంకా మేము వస్తాం, ఇంకా పోరాటం చేస్తాం, ఇంకా తన్నుకొని దావుల్ని ఇంకా రక్తాలు వెళ్ళేటట్టుగా కర్రలతో దాడి చేసుకొని వచ్చినట్టుగా ఉతికారేళ్ళు అని చెప్పేసి ఈయన చెప్తా ఉన్నట్ట. ఇదా చెప్పేది? ఇది చెప్తా ఉన్నాడు. అవి దొంగకును అడుగుతా ఉన్నా, గతంలో నేరెళ్ళ బాధితులు సంసారాలకు అక్కర రావట్లేదు, సంసారాలకు కూడా అక్కడికి రాకుండా వాళ్ళకి థర్డ్ డిగ్రీ ఒక్కటిసారి కాదు 4 సార్లు థర్డ్ డిగ్రీ పోయి. దేనికోసం? మీరు చేస్తూ ఉన్నటువంటి ఇసుక దంద ఏదైతే ఉందో ఈ ఇసుక దంద గురించి వాళ్ళు కేవలం అడిగినందుకు వాళ్ళని సంసారాలకు అక్కర రాకుండా వాళ్ళు రేపు ఏ పని చేయలేకుండా ఇలా బెడ్కే మంచానికే పరిమితం చేసేటువంటి విధంగా కొట్టించినటువంటి నీచమైనటువంటి సంస్కృతి ఇక్కడ ఉన్నటువంటి కల్వకుంట్ల తారక రామారావుది కాదా? ఆ రోజు ఉన్నటువంటి చాలామంది ఈ మాక్కడికి కూడా రావడం జరిగింది. వాళ్ళు పాపం అసలు ఎక్కడ కూడా కనీసం ఒక నడిచేటువంటి పరిస్థితి లేదు. చాలామందికి కిడ్నీలు ఖరాబ్ అయిపోయినాయి, ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ రోజు చేసినటువంటి దౌర్జన్యం, ఆ రోజు కొట్టినటువంటి ఈ దుర్మార్గులు ఇవాళ మళ్ళీ మీడియా ముంగడికి వచ్చి మాట్లాడడం చేసింది తప్పే. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ అక్రమమైనటువంటి కేసులు కావచ్చు, రైతులను పోలీస్ స్టేషన్లను పెట్టడం కావచ్చు, ఇది తప్పే, ముమ్మాటికి తప్పే అని చెప్పేసి అంటా ఉన్నాం. కానీ నువ్వు మాట్లాడుతూ ఉంటే ఇంకా సిగ్గనిపిస్తూ ఉన్నది. మరీ కల్వకుంట్ల తారక రామారావు వచ్చి మాట్లాడు, హరీష్ రావు ఒకరిద్దరు ఏమైనా మాట్లాడితే ఏమైనా నడిసేమో, కానీ మీ నాయన చేసినటువంటి వ్యవహారం, సిరిసిల్లలో నువ్వు చేసినటువంటి దౌర్జన్యం ఇలా యువరాజు లెక్క. ఇప్పటికి కూడా నీకు ఏది ఆ నిద్రమత్తులకి వెళ్ళి రాలే. అధికారం ఉన్నటువంటి మదంతో ఇంకా అధికారంలో ఉన్నాం కావచ్చు అని చెప్పేసి మీరు అనుకుంటా ఉన్నారు, కానీ అధికారంలో మీరు ఏమి లేరు. మీరు కొంత పొగరు కూడా తగ్గించుకోవాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది. నువ్వు ఎంత బయటకు వస్తే అంత కాంగ్రెస్ పార్టీకి లాభమే. నీ యొక్క హావభావాలు కానీ, నువ్వు మాట్లాడేటువంటి అహంకార పూరితమైనటువంటి ధోరణి కానీ, ఇది ఎవరు కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సాధించట్లేదు. నువ్వు మాట్లాడినటువంటి మాటలే మీ పార్టీలో నాశనం చేసేటువంటి విధంగా ఉన్నాయి. నీ పార్టీని ఇప్పటికే మీ అయ్యను బయటికి రాకుండా చేసినావు, పార్టీని కూడా రేపు జనాలలో లేకుండా చేసేటువంటి కంకరం కట్టుకున్నట్టుగా కనబడతా ఉన్నది. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఇగో సో అయితే ఈ నేలలకు సంబంధించినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్టూడియోకి రావడం జరుగుతూ ఉన్నది. వాళ్ళు పాపం ఇబ్బందులు పడుతూ ఉన్నారు. గతంలో మీరు 3-4 సంవత్సరాల క్రితం కొట్టినటువంటి ఆ దెబ్బలు ఇప్పటికి కూడా వాళ్ళకు ఇంకా వాళ్ళ ఆ నొప్పులతోనే బాధపడుతూ ఉన్నారు. సిగ్గు తెచ్చుకో ఇప్పటికైనా కేటీఆర్, నువ్వా మాట్లాడేది రైతుల గురించి? ఎవరికైనా అర్హత ఉందబ్బా రైతుల గురించి మాట్లాడేటువంటి అర్హత. రైతులకు ఏమైనా అన్యాయం జరిగినట్టయితే ఉంటే ఖచ్చితంగా నిలదీయాల్సినటువంటి ఆస్కారం, మాట్లాడాల్సినటువంటి అవసరం అన్ని పార్టీల నాయకులకు ఉన్నది. కానీ ఒక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అయ్య కొడుకులకు మాత్రం లేదనేటువంటి విషయాన్ని మీకు చెప్పడానికే ఇవాళ మీ ముందరికి ఈ అంశాన్ని కూడా తీసుకురావడం జరిగింది. వీళ్ళు ఏం పాపం చేసింది సార్? వీళ్ళు ఏం పాపం చేసిండ్రు? ఇక్కడ బాలింతలు ఇక్కడ ఇగో చిన్న పాప, ఇగో ఈ పాప పాలు తాగేటువంటి పాపని తీసుకొని పోలీస్ స్టేషన్లో వేసింది. ఈ నీచుడు కదా, ఈ నీచుడు కదా అప్పుడు వేసింది. ఇదే అడుగుతా ఉన్నాం. ఈ నీచుడు ఒక బాలింతలను తీసుకొని పోయి మొత్తం పోలీస్ స్టేషన్లో వేసి వాళ్ళను నానా రకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి ఈ నీచులు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు.
ఇగో గతంలో జరిగినటువంటి ఒకటి వినిపించారు. ఫారెస్ట్ అధికారులు పోలీసులు వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫారెస్ట్ సిబ్బందిపై దాడి చేసి హత్య చేయబోయారని పసికందుల తల్లులను పోలీసులు అరెస్టు చేశారు. చిన్నారులతో పాటు ఖమ్మం జైలుకు తరలించారు. ఖమ్మం జిల్లా కొణిజర్లలో పోడు భూముల్లో మొక్కలు నాటేందుకు వచ్చిన ఫారెస్ట్ అధికారులపై రాళ్ల దాడి చేశారనే ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. పోడు భూముల విషయంలో అడ్డొచ్చిన వారిపై ఖమ్మం ఫారెస్ట్ ఆఫీసర్లు పోలీసులు వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారుతోంది. కొణిజర్ల మండలం ఎల్లన్న నగర్లో ఈ నెల 3న పోడు భూములను స్వాధీనం చేసుకునేందుకు వెళ్లగా 60 మంది అధికారులపై స్థానికులు రాళ్లతో దాడి చేసినట్టు పోలీసులకు అటవీ శాఖ సిబ్బంది ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన కొణిజర్ల పోలీసులు 23 మందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో పసిపిల్లల తల్లులు 3 ఉన్నారు. 23 మందిలో 3 మగవాళ్లు కాగా మిగిలిన వారంతా మహిళలు. దీన్ని ఏమంటారు సార్? దీన్ని కేటీఆర్ ఎక్కడ పోయినావు? నువ్వు ఎక్కడ పోయినావు? నువ్వు చెప్పు ఇక. దీన్ని 20 మంది ఆడవాళ్ళని మీరు రాత్రిని సైతం కూడా పోలీస్ స్టేషన్లో పెట్టుకోవడం జరిగింది. పసిపిల్లల తల్లులు, పాలిచ్చేటువంటి తల్లులు, చంటి పిల్లలేమో ఇంటి దగ్గర ఆగం, ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లలో ఈ మహిళలు ఆగం. దీనిపైన మాట్లాడాడు ఈ దొంగ, దీనిపైన మాట్లాడాడు. కానీ వీళ్ళు చేసిందేమో తప్పు కాదట, వాళ్ళు చేసింది ముమ్మాటికి తప్పే. ఇప్పుడున్నటువంటి వాళ్ళు చేసింది తప్పే ముమ్మాటికి. నువ్వు చేసింది ఏందని అడుగుతా ఉన్నాం. 9.5 ఏళ్ల పాటు మొత్తం పోడు భూములను మీ యొక్క అనుచరులకు కట్టబెట్టడం, వాళ్ళపైన దౌర్జన్యం చేయడం, గిరిజనులని అలాగే అక్కడ ఉన్నటువంటి ఆదివాసులను ఇబ్బంది పెట్టి ఇవాళ మీరు వచ్చి మేమే గొప్పలం అన్నటువంటి తీరుగా మాట్లాడడం ఇది సబాబు కాదు. ఇగో ఇంకా రెడ్డి గారిని అక్రమంగా కిడ్నాప్ చేశారు. అరెస్ట్ కూడా కాదు, కిడ్నాపే చేసినారు. మఫ్టీలో వచ్చి కేబీఆర్ లో వాకింగ్ చేస్తుంటే ఒక దొంగనో బందిపోటునో తీవ్రవాదినో పట్టుకున్నట్టుగా మఫ్టీలో యూనిఫామ్ లేకుండా వచ్చి వాళ్ళు ఎత్తుకొని పోయినారు. నేను అడుగుతా ఉన్నా, ఆయన భార్యకు సమాధానం చెప్పండి, కొడంగల్ రైతులకు సమాధానం చెప్పండి, ఎందుకు ఇంత అక్రమంగా అరెస్ట్ చేసి. ఇంకా కేటీఆర్ ఇంకా లుచ్చ మాటలు మాట్లాడి ఇంకా నీ పరువు తీసుకోకు. ఈ లుచ్చ మాటలు బంద్ చేయి ఇప్పటికైనా. నువ్వు ఏది మఫ్టీలో వచ్చి పోలీసులు అరెస్ట్ తీసుకొని పెళ్ళంటే దొంగ. అప్పుడు ఉన్నటువంటి జర్నలిస్ట్ రఘుని నువ్వు మఫ్టీలో వచ్చినటువంటి పోలీసులు ఇగో ఇది అదే. ఈ ఒకసారి చూడొచ్చు ఈ ఫోటోను. ఇక్కడ ఒకసారి జూమ్ చేసేటువంటి ప్రయత్నం చేయి. ఈ మఫ్టీలో వచ్చినటువంటి వాళ్ళు ఎవరు? వీళ్ళు ఈ ఎస్ఓటి పోలీసులు ఈ మఫ్టీలో వచ్చి ఇక్కడ కేవలం పనులు తీసుకుంటా ఉంటే రఘును అరెస్ట్ చేసిండు. ఈ మఫ్టీలో వచ్చి మరి ఈ భాగవతం కనపడలే కేటీఆర్ నీకు? ఆ రోజు కనపడలేదా? మేము చేసేది దౌర్జన్యంగా అరెస్ట్ చేస్తాం. ఈయన ఉగ్రవాద? మరి నువ్వు అన్నట్టుగా ఈయన ఉగ్రవాద, తీవ్రవాద, మావోయిస్టా? లేకపోతే పోలీసుల మీదకి ఏమైనా రాళ్ళు రువ్విండా? లేకపోతే ఏమైనా కొట్టిండా? ఈయన పైన ఏమైనా 10 అక్రమంగా ఏమైనా కేసులు ఉన్నాయా? అప్పుడు ఏం కేసులు ఉన్నాయని చెప్పేసి నువ్వు అరెస్ట్ చేసినావు? కనీసం ఒక నోటీస్ ఇవ్వకుండా రోడ్డు మీద ఉన్నప్పుడు నిర్దాక్షరంగా రోడ్డు మించికి లాక్కొని పోయి ఆ కార్లు వేసుకొని తీసుకుపోయారు. ఎక్కడ పోయినావో తెలియదు. ఆ జర్నలిస్ట్ రఘు వాళ్ళ యొక్క సంబంధించినటువంటి ఫ్యామిలీ ఎంత ఆగమైపోయిందో తెలుసా? ఆ రోజు వాళ్ళ భార్య కానీ వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ఫ్యామిలీ ఇబ్బంది పడితేనేమో మీరు ఆనంద బాష్పాల్ గార్చిన్లు, ఇవాళేమో ముసలి కన్నీరు నీ పార్టీకి సంబంధించినటువంటి ఈ దొంగ పట్నం నరేందర్ రెడ్డి అనేటోడు ఇలా అక్కడ ఉద్రిక్తమైనటువంటి పరిస్థితికి దారితీసినటువంటి సంఘటన నేపథ్యంలో ముద్దాయిగా ఉన్నటువంటి అసలైనటువంటి దొంగ అయినటువంటి ప్రేరేపించినటువంటి వ్యక్తి పట్నం నరేందర్ రెడ్డిని పట్టుకొని పోతే ఇవాళ నువ్వు వచ్చి ముసలి కన్నీరు కాల్చుకుంటా జనాలను నమ్మించేటువంటి ప్రయత్నం చేసుకుంటా ఇంకా ఉంటారావు. ఈ తమాషాలు ఇప్పటికైనా బంద్ చేయి. ఇక్కడ అరెస్ట్ ఇది కనబడతలేదా? తీర్మానాలకు సంబంధించినటువంటి ఆయన పైన ఎన్ని అరెస్టులు అయినాయి? ప్రశ్నించినటువంటి గొంతులను ఏ విధంగా నొక్కినవు? దీనిపైన సమాధానం చెప్పవు. ఇవన్నీ చూతే మాటలు మాట్లాడుకుంటా, ఇవన్నీ డ్రామాలు ఆడుకుంటా ప్రజలు మభ్యపెట్టేటువంటి విధంగా నీతోటి వాడు ఎవడు అక్కడ ఉన్నటువంటి సురేష్ అన్నటోడు నా దగ్గరికి వస్తాడు, నా పార్టీ వాళ్ళతో మాట్లాడతాడని చెప్పేసి అంటా ఉన్నాడు. గింత ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఏంది ఇది అంతా కూడా? ఎవరెవరు ఉన్నారు ఈ దాడి వెనకాల? దీనిపైన విచారణ చేస్తూ ఉంటే ఒక కలెక్టర్ని కొడతారు. ఓకే, రైతులు తిరగబడ్డారంటే ఓకే కాదనట్లేదు. కానీ దీంట్లో బీఆర్ఎస్ పార్టీ కొంతమంది గుండాలు వచ్చి దాంట్లో జొర్రి మొత్తం ఆగమాగం చేసి మాట్లాడుతుంది రాసారని చెప్పేసి ఊళ్ళోకి తీసుకొని పోయి వాళ్ళ కార్లు వాళ్ళ సంబంధించినటువంటి అన్నింటినీ కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి కనబడ్డది. ఇంకేం మాట్లాడతాను చూడు ఇక్కడ. అక్రమంగా కిడ్నాప్ చేయాల్సి వచ్చిందో చెప్పమని చెప్పి నేను కొడతా ఉన్నాను. ఆయన ఒక ఎక్స్ఎమ్మెల్యే. మొన్నటిదాకా రేవంత్ రెడ్డిని ఓడించి అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఆయన టెర్రరిస్టా? ఏంది ఆపరేషన్ సడన్ గా వచ్చి 6 గంటలకు వచ్చి ఎత్తుకపోవడం? అందుకే నేను చేసే విజ్ఞప్తి కొడంగల్ రైతులకు, ఇది టెర్రరిస్ట్ కాదు సార్. మరి ఇక్కడ అరెస్ట్ చేసినటువంటి ఈయన టెర్రరిస్టా? మరి దీనిపైన మీ ప్రభుత్వంలోనే కదా
మీ నాయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడే కదా ఇది అయింది, నువ్వు మినిస్టర్గా ఉన్నప్పుడే కదా అయింది. దీనికి సమాధానం చెప్పు. అప్పుడు అడిగినటువంటి వాళ్ళని గొంతెత్తి నిలదీసినటువంటి వాళ్ళనేమో అరెస్ట్ చేస్తావు. ఇంకేమో మీ పక్షాన మేము ఉంటాం. మీరు కోర్టుల్లో తప్పకుండా కొట్లాడతాం. న్యాయస్థానాల మీద మాకు విశ్వాసం ఉంది. కోర్టులో తప్పకుండా ఈ దుర్మార్గాన్ని ప్రశ్నిస్తాం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే ఈ ఆలోచన, మూర్ఖపు ఆలోచన మానుకోవాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నిన్న మొన్న జరిగిన విషయంలో కూడా ఖచ్చితంగా ప్రభుత్వం వివరణ ఇవ్వాలి, సంజయ్ చేయాలి. బేషరతుగా ఆ 16 మంది రైతులను వెంటనే విడుదల చేయాలి. పట్నం నరేందర్ రెడ్డిని విడుదల చేయాలి. పొద్దున వీడియో చూసినాం ఆ రైతులది, వాళ్ళు నడవలేకపోతున్నారు. ఖచ్చితంగా పోలీసు వాళ్ళు వాళ్ళని కొట్టారు. మెడికో లీగల్ పరీక్షలు వెంటనే చేయాలి. నేను మేజిస్ట్రేట్ గారిని కూడా కొడతా ఉన్నా, దయచేసి మీరు ఆదేశించండి. వాళ్ళని రిమాండ్ పంపే ముందే, వాళ్ళని మళ్ళీ తిరిగి జైలుకి పంపే ముందే వాళ్ళకి ఎక్కడెక్కడ వాళ్ళ శరీరం మీద దెబ్బలు ఉన్నాయో వెంటనే మెడికల్ ఎగ్జామినేషన్ చేయించాలి. వెంటనే మా ప్రభుత్వ వైద్యుల మీద నమ్మకం లేదు, ప్రభుత్వ వ్యవస్థ మీద నమ్మకం లేదు. ప్రైవేట్ వాళ్ళని పంపించండి, థర్డ్ పార్టీని పంపించండి, మేజిస్ట్రేట్ గారి చాయిస్. సో ఈయన మాట్లాడేటువంటి దాంట్లో ఒకవేళ కనుక రైతుల మీద కనుక 3rd డిగ్రీ లేకపోతే పోలీసులు వాళ్ళపైన దౌర్జన్యంగా కొట్టినట్టు ఉంటే దీన్ని ఖచ్చితంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంటుంది. రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. దీంట్లో నో మోర్ ఆప్షన్స్. కానీ దీంట్లో గతంలో ఇక్కడ ఇగో ఈ వ్యక్తి కనబడతా ఉన్నాడు కదా, వీళ్ళకు 3rd డిగ్రీ నేను ఇంతకుముందే చెప్పిన కనీసం సంవత్సరాలు కూడా అక్కర రాకుండా చేసింది అనేది. ఈయనకు ఏ పరీక్షలు చేసినావు సార్? ఎందుకు జైల్లో పెట్టినావు కేటీఆర్? ఇటువంటి వాళ్ళు చాలామంది కోకోలలో ఉన్నారు. లాకప్ డెత్తులు అయిపోయినటువంటి వాళ్ళు. లాకప్ డెత్తులు చేసింది ఎవరు సార్? కేటీఆర్ చెప్పు సమాధానం. నువ్వు చేసినటువంటి ఈ దుర్మార్గం పని ఇది తెర మీదకి రాకుండా కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేసినావు. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక దమనకాండ ఏదైతే ఉందో, రైతులను వాళ్ళ పైన అక్రమమైనటువంటి కేసులు కావచ్చు, వాళ్ళని అక్రమంగా బంధించడం కావచ్చు, వాళ్ళని కేసులు పెట్టడానికి తీవ్రంగా ఖండిస్తూనే నువ్వు చేసినటువంటి కేటీఆర్ నీ యొక్క బండారం బయట పెట్టాలన్నటువంటి ఉద్దేశంతో ఈ సంబంధించిన అన్ని ఆధారాలను పట్టుకొచ్చేటువంటి ప్రయత్నం చేసినాం. సిగ్గు తెచ్చుకో. ఇప్పటికైనా నీకు మాట్లాడేటువంటి అర్హత లేదు. ఫార్మాసిటీ కోసం గతంలో నువ్వు సేకరించినటువంటి 15,000 ఎకరాల భూమిని ఇబ్రహీంపట్నం దగ్గర సేకరించేటువంటి ప్రయత్నం చేసినావు. అది ఒకటే చేసినావా? గిరిజనుల భూములు ఎన్ని లాక్కున్నావు? పోడు పట్టాలను ఎవరెవరి పేరు మీదకి మార్పించినావు? ఎంతమంది అడిగితే నిలదీసినటువంటి వ్యక్తులను అరెస్ట్ చేయించినావు? పసిపిల్లలను, బాలింతలను కూడా అరెస్ట్ చేసినటువంటి ఒక నీచమైనటువంటి సంస్కృతి ఇలా బీఆర్ఎస్ పార్టీ చేసి ఇలా కేవలం 10 నెలల కాలంలో ఇంకా ప్రభుత్వాన్ని ఇంకా బదనం చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా తప్పు చేస్తే నిలదీయాల్సినటువంటి అవసరం ఉన్నది. వాళ్ళని రోడ్డుకు గుంజాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. వాళ్ళని ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్పాల్సినటువంటి ఆస్కారం కూడా ఉంటుంది. కానీ నువ్వు మాట్లాడి నువ్వు చేసినటువంటి తప్పులను కప్పిపుచ్చుకొని నువ్వు చేసినటువంటి వాటినేమో మంచిగా చూపెట్టి ఇలా చేసినటువంటి వాళ్ళనేమో ఇలా వాళ్ళ తెర మీదకి తీసుకొచ్చి వాళ్ళని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలన్నటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నావు. కనీసం పట్నం నరేందర్ రెడ్డి అన్నటువంటి మాజీ ఎమ్మెల్యే కొడంగల్కి అక్కడ సంబంధించినటువంటి దాంట్లో ఆ సురేష్ అన్నటువంటి ఎందుకు 42 సార్లు మాట్లాడిండు? సురేష్ అన్నట్టుడే అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ని మోటివేషన్ చేసుకొని ఊళ్ళకి ఎందుకు తీసుకెళ్ళిండు? దీని మీద సమాధానం చెప్పు. అంటే మా కార్యకర్త కాబట్టి మాట్లాడుతున్నట్టు, మరి ఇంకో కార్యకర్తలతో 42 సార్లు ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు మాట్లాడలేదని అడుగుతా ఉన్నాం. దీనికి సమాధానం చెప్పు కేటీఆర్. ఇప్పటికైనా కాస్త సిగ్గు తెచ్చుకొని అసలు సబ్జెక్ట్ ఏంటో ఒకసారి తెలిసేటువంటి విధంగా మాట్లాడు. నువ్వు చేసినటువంటి మీ నాయన చేసినటువంటి వ్యవహారాలు ఏమున్నాయో, మరో పక్కన పోడు భూముల వ్యవహారం, నువ్వు ఏ సబ్జెక్ట్ అయినా తీసుకో. కానీ మీరు దాంట్లో ఎంత అవినీతి చేసిండ్రు, ఏ విధంగా అక్రమాలకు పాల్పడరు, అడ్డొచ్చినటువంటి వాళ్ళని ఏ విధంగా తప్పించింది అనేది ఒకసారి రివైండ్ చేసుకున్న తర్వాత ప్రెస్ మీట్ కొడికి రావని చెప్పేసి మరోసారి సూచిస్తా ఉన్నాం. నువ్వు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి చర్య కావచ్చు, పసిపిల్లల తల్లులు అరెస్టు కావచ్చు, పోడు భూములను కొల్లగొట్టడం కావచ్చు, దీనిపైన మరోసారి నువ్వు ఒకసారి రివైండ్ చేసుకో. ఇవాళ ప్రభుత్వాన్ని కూడా మేము అడుగుతా ఉన్నాం, ఖచ్చితంగా రైతులను ఇమ్మీడియట్గా వదిలిపెట్టాలి. వాళ్ళ పైన ఉన్నటువంటి కేసులని వాళ్ళని ఇమ్మీడియట్గా మరి ఉపసంహరించుకోవడంతో పాటు మీరు ఏదైతే ఫార్మాసిటీ కోసం భూములు కొందామని చెప్పేసి భూములు రైతుల దగ్గర నుంచి లాక్కుందామని చెప్పేసి అనుకుంటా ఉన్నారో దాన్ని ఇమ్మీడియట్గా విరమింపజేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేకపోయినట్టయితే ఉంటే బీఆర్ఎస్ పార్టీకి ఏ విధమైనటువంటి గతి పట్టిందో రేపు కొడంగల్లో రేవంత్ రెడ్డి నీ పని అట్నే అయిపోతుంది. రెండో అంశం ఏంటిదంటే నీ ప్రభుత్వం పని కూడా ఆ విధంగానే ప్రజలందరూ కూడా భరతం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి కేటీఆర్ కూడా హెచ్చరిస్తా ఉన్నాం. రెండో పక్కన ఆ ఫార్మాసిటీ కోసం భూములు సేకరిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం కూడా హెచ్చరిస్తున్నటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నాం.
చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.